హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో ఇవాళ వచ్చేసి ఇది లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసిన వీడియో అండి. బట్ ఈ మధ్య కొంచెం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అవుతుంది. సో బిగ్ బాస్కెట్లో నేను కొన్ని ఆర్డర్ పెట్టే ఒక 3-4 బ్యాగ్స్కి వచ్చింది. సో ఎక్కువ ఏం ఆర్డర్ పెట్టలేదు, 2 ఐటమ్స్ పెట్టడం మర్చిపోతున్నా అనేసి కొంచెం 1 by 1 అలా ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి సాంబార్ మిక్స్. ఆ రోజు నేను ముందు రోజు ఎక్కడికి వెళ్ళేసి వచ్చా. ఇంకా అప్పటికప్పుడు కూరగాయలు తెచ్చి తరిగి చేసే బద్ధకం వచ్చి ఓపిక లేక ఫుల్ బద్ధకంలో ఉన్నప్పుడు ఇలా కూరగాయల మిక్స్, సాంబార్ మిక్స్ అనేసి తెప్పించా. సో అరౌండ్ మనకి వచ్చి ఇది 50-55-60 లోపల పడింది. టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనిపించింది. సో ఇంకా మనకి హైదరాబాద్ నుంచి ఒక బల్క్ ఆర్డర్ వచ్చి ఉంటే హెయిర్ పిన్స్, అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్, శారీ పిన్స్ అవన్నీ కూడా నైట్ అంతా కూర్చొని ప్రిపేర్ చేశాను. సో ఇదేంటంటే కొంచెం మనం గ్లూ యూజ్ చేస్తాం కదా, ఆరడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా ఒక 3-4 డేస్ ముందే చేసి పెట్టేస్తే కొంచెం ఇది ఆరుతుందన్నమాట గ్లూ అనేది. సో అందుకని ఇంకా నేను బ్యాంగిల్స్కి, శారీ పిన్స్కి ఇలా థ్రెడ్స్ అన్నీ చుట్టించాను. సో ఇంకా ఈవినింగ్ అలా బొరుగులు ఉప్మా చేస్తే చాలా 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 డేస్ అయిందనమాట. సో అందుకనేసి ఇంకా అందరం ఉన్నాం కదా, కొంచెం హ్యాపీగా బయట తినేసి అనుకుంటాం ముందు రోజు. ఇంకా అలా ఎందుకులే అని ఇంట్లోనే వేడివేడిగా బొరుగులు ఉప్మా చేసి దానిపైన కంది పొడి కానీ ఏదైనా పప్పుల పొడి అలా ఏదైనా పొడి ఉన్నప్పుడు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా చిన్న వర్క్ ఉందనేసి రిలయన్స్ మార్ట్కి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే మాకు కొంచెం బాత్రూమ్ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకుందామనేసి వచ్చామన్నమాట. ఐ మీన్ సోప్స్, బాడీ వాషెస్, షాంపూ, ఇంకా పేస్టు, ఆయిల్ అవన్నీ ఉంటాయి కదా. సో అలా తీసుకున్నప్పుడు ఇలా అన్నీ రోజు వచ్చి మేము ఒక లుక్ వేసామన్నమాట, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి క్లోతింగ్ సెక్షను అనేసి. సో అలా ఇంకా లేడీస్కి అంతేమీ లేదనమాట, జెంట్స్కి పర్లేదు, కొంచెం ఆఫర్ బాగానే ఉండింది. సో ఇంకా అలా చూసుకునేసి ఇంకా మళ్ళీ కార్తిక్కి ప్యాంట్స్ అవన్నీ చూస్తున్నాను అనమాట నేను అప్పుడు. బట్ ఇక్కడ మంచి ఆఫరే ఉండిందండి జెంట్స్ ఏరియాలో. సో ఇంకా నైట్ వచ్చే కొద్దికి నాకు హెయిర్ పిన్స్ అవన్నీ, శారీ పిన్స్ అవన్నీ ఆరిపోయాయి, మంచిగా గ్లూ వేసింది. అండ్ మధ్యలో కూడా మీరు చూస్తున్నట్టయితే ఆ హెయిర్ పిన్స్ కూడా చాలా ఈజీగా నేను చేశాను. సో అవన్నీ కూడా నేను కొన్ని ప్యాక్ చేసి ఉంచాను, అయిన కాడికి అనేసి ప్యాక్ చేసి ఉంచే. ఇంకా వాళ్ళకి బ్యాంగిల్స్ ఒకటి ప్యాక్ చేయాలి. సో ఇంకా అవి థ్రెడ్డింగ్ కూడా అవ్వలేదు, ఇంకా నిదానంగా థ్రెడ్డింగ్ చేసి నాకు వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా 4 days or 5 days ఉంది. సో అంత లోపల థ్రెడ్డింగ్ చుట్టేసి మంచిగా అయితే చేసి ఇది ఎప్పుడో ఇచ్చేయని కూడా ఇచ్చేసాను అనమాట. సో లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఇచ్చేసాను, ఇంకా అయిపోయింది. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగు ఇంకా కార్తీక్ దోశ అంతా ప్రిపేర్ చేస్తున్నా, దోశ పోస్తూ అలా నేను ఒక పక్క లంచ్కి అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆ రోజు ఏమైందంటే పిండి అప్పటికప్పటికి పట్టించుకొచ్చాము, అంటే మార్నింగే పట్టించుకొచ్చా కాబట్టి దోశలు అంత ఎర్రగా రాలేదు, జస్ట్ తెల్లగా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిందనమాట అంతే. సో నాకు అది సాటిస్ఫై అనిపించలా. ఇంకా పర్లేదులే టైం అయిపోయింది ఇంకేదో ఒకటి అనేసి ఇంకా టకటక చేసేసి ఆకుకూర పప్పు చేద్దాము, చాలా డేస్ అయిందనేసి చిర్రాకు నేనైతే ఎక్కువగా చిర్రాకు ఒక్కటే చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టము. దాంట్లో టొమాటో, ఆనియన్, తెల్లగడ్డ ఇవన్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో అలా ఎప్పుడన్నా వీక్లీ 2 కంపల్సరీ ఆకుకూర ఖచ్చితంగా తింటాను. అంటే ఇంట్లో అందరికీ కూడా పెడతాను, నేను ఒక్కదాన్నే ఏం తినేను. మంచిగా అలా మా మామయ్య గారు ఆకు అంతా వలిచి ఇచ్చేసి నేను దాన్ని తరిగేసి ఇలా వాటర్ వేసేసి గిన్నెలో పెట్టాను. నేను చేసే టైంకి కొంచెం డస్ట్ ఏదన్నా ఉండింది అనుకోండి వాటర్లో అంతా దిగిపోతుంది. సో అలా పెట్టేసి ఇంకా మార్నింగ్ సెక్షన్ ఇదంతా కూడా లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేయాలి. సో ఇంకా నేను దానికనేసి ఇంకా కార్తిక్కి అలా కాఫీ అవన్నీ ఇచ్చేద్దాము, వాడికి ఫస్ట్ వాడిని పంపించేసే స్కూల్కి నేను కొంచెం ఫ్రీ అవుతాను అనమాట, అంటే టైం నిదానంగా చేసుకోవచ్చు. ఇంకా అలా అన్ని వర్క్స్ చేసుకుంటుంటే ఇంకా మా హెల్పర్ కూడా వచ్చేసారు. సో మా హెల్పర్ మీకు అందరికీ తెలిసిన వాళ్ళే, నేను స్పెషల్లీ చెప్పక్కర్లేదు. ఇంకా నేను అందరికీ కాఫీ ఇచ్చి, సో కార్తిక్కి ఇంకా టిఫిన్ తినేసి వాడు ఒకేసారి కాఫీ తాగి బయలుదేరేస్తాడు. ఆల్మోస్ట్ కాఫీనే తీసుకుంటాడు, బట్ రేర్లీ బూస్ట్, హార్లిక్స్ అలా ఇస్తుంటాను. సో ఆ రోజు వచ్చేసి వాళ్ళ డాడీ చట్నీ ఏదో తెచ్చాడనమాట. సో అది ఇంకా దోశకి అది బాగుంటుంది అనేసి వడలు చట్నీ తెచ్చారు. ఇంకా కార్తిక్కి కొంచెం అట్లా చట్నీ వేసి ఇచ్చేసాను, వాడు తినేసి బయలుదేరేసాడు కూడా. సో ఇంకా నేను తింటున్నా. ఆ రోజు ఒక పక్క పప్పు ఉడుకుతూ ఉంది, మా హెల్పర్తో ముచ్చట్లు పెట్టుకొని తింటూ ఉంటాను, ఎందుకంటే కొంచెం అలా ఉన్నప్పుడు మనకి ఊర్లో విశేషాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు ఎవరికైనా ఈ పార్టే వాళ్ళ స్పెషల్గా ఉంటుంది అనమాట. మన హెల్పర్స్తో మనం అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము. సో అక్కడ బయట ఏమేం జరిగింది అన్నీ కూడా. సో అలా ఇంకా మాట్లాడుకుంటూ నేను కుకింగ్ చేసుకున్నాను. సో కొంచెం ఇక్కడ
డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఉంటే అక్కడికి వచ్చానమాట. సో అక్కడ మళ్ళీ వీడియో ఏం తీయలేదు, ఎవరైనా అరుస్తారేమో అని కొంచెం భయం వేసింది. అదే ఇది లాస్ట్ ఇయర్ వీడియో అనమాట. అసలు ఎప్పుడు తీసానో కూడా గుర్తులేదు. బట్ లాంగ్ వీడియోస్ కొంచెం ఇప్పటి నుంచి డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో అలాగే వాళ్ళు మళ్ళీ కూడా ఇంకో సెట్ హెయిర్ పిన్స్ అడిగారు. సో ఇది నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఇన్ లాక్ అనమాట. ఈ హెయిర్ సెట్ పిన్స్. సో అది ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఇంకా నైట్కి అన్నీ చేసేసి ఇంకా నేను ఈ కుకింగ్ చేసిన వంటలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా నైట్ అలా కడిగేసుకునేసి పడుకుంటే ఇంకా ప్రశాంతంగా ఒక 1/2 అవర్ అటు ఇటు లేచినా ఇబ్బంది ఉండదు. సో అందుకని నైట్ ఎంత పని ఉన్నా కూడా నేను కడిగేసుకొని పడుకుంటా. అంటే మీకు హెల్పర్ వస్తుంది కదా, అంటే మీరు ఎందుకు గడుగుతున్నారు అని ఒకవేళ అడగచ్చు. ఆల్మోస్ట్ నాకేం కామెంట్స్ రావనుకోండి, బట్ ముందే చెప్పేస్తాను. ఎందుకంటే నేను హెల్పర్ని ఒక 3-4 డేస్ మాత్రమే పెట్టుకున్నాను అనమాట. సో బాయ్. మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్లో చెప్పండి.